హలో! ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ అబ్బా! ఈ రెసిపీ అయితే చాలా 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 టేస్టీగుంది. నేనైతే ట్రై చేసిన ఫస్ట్ టైమ్. నాకు చాలా మంచిగా అనిపించింది. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేశా. ఎట్లుందో అది మీరు కూడా చూసి చెప్పండి. ఈ రెసిపీ పేరైతే కట్టె పొంగల్. ఈ రెసిపీకి కావాల్సిన 2 మెయిన్ ఇంగ్రీడియెంట్స్. ఒకటి రైస్, ఇంకొకటి పెసరపప్పు. రైస్ కూడా మనం రేషన్ రైస్ తీసుకొని గానీ, దోస రైస్ తీసుకొని గానీ చేస్తే చాలా చాలా టేస్టీగుంటది. అందుకోసమని నేనైతే ఒక గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నా. అండ్ ఒక గ్లాస్ రైస్. ఈ రైస్ అయితే నేను రేషన్ రైస్ వాడుతున్నా. దోస రైస్ కూడా మీరు వాడొచ్చు. ఇక్కడ పెసరపప్పుని రోస్ట్ చేస్తుంటే నాకైతే ఒక మంచి ఫ్లేవర్ స్మెల్ ఒస్తుంది. ఇంకా పెసరపప్పు రోస్ట్ చేసిన తర్వాత ఆ రోస్ట్ చేసిన పెసరపప్పు, రైస్ అంటే రైస్‌ని మనమేం రోస్ట్ చేయం కాబట్టి, ఆ రెండిటిని మంచిగా నీట్‌గా వాష్ చేసుకోవాలి ఒక 2, 3 టైమ్స్. హెల్త్ బాలేకుండా ఫీవరొచ్చి అలాంటి వాళ్ళకి నోరు అస్సలు బావుండదు. అలాంటి టైంలో అయితే ఈ రెసిపీ చాలా టేస్టీ అనిపిస్తది వాళ్ళకి. చాలా మంది దేవస్థానాలలో నైవేద్యంలాగా పెడతారబ్బా! ఈ మధ్యనే నేను తిరుపతికి పోయేసొచ్చిన. మీ అందరితోని ఆ తిరుపతి వ్లాగ్ కూడా షేర్ చేసుకున్నా కాబట్టి, తిరుపతిలో ప్రసాదంలాగా ఇదైతే ఇచ్చిండ్రు లైన్‌లో. చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. కొంచెం బటర్ తీసుకొని బటర్ అయితే ప్రెషర్ కుక్కర్‌లో వేసినా. ఒకవేళ మీ దగ్గర బటర్ గానీ లేకపోయినా, లేకపోతే మీకు బటర్ నచ్చకపోయినా మీరు నెయ్యి వేసుకోవచ్చు. అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 ఇంగ్రీడియెంట్స్ ఏవైతే మనం క్లీన్ చేసి, వాష్ చేసి పెట్టుకున్నామో రైస్ ఇంకా పెసరపప్పు అవి 2 దాంట్లో వేసి ఒక 2 మినిట్స్ దాన్ని కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత దీనికి కొలత పరంగా అయితే నేనైతే పోసుకున్నాను. సో, మీరు కూడా అలానే మాక్సిమం పోసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటి అంటే నేను ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి అదే గ్లాస్‌తోని 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నా. ఇక్కడ దానికి తగినంత సాల్ట్ అయితే మనం వేసుకుంటున్నాము. సో, ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 మినిట్ ఆగి ఒక 4-5 విజిల్లొచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది అయ్యేలోపు ఇంకొన్ని మనకి ఇంగ్రీడియెంట్స్ అయితే కావాలి. ఈ కట్టె పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇక్కడ ఏంటేంటి అంటే పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ మనకు మిరియాలు కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రెష్ మిరియాలు ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో, మిరియాలు ఎన్నేసుకోవాలి అనుకుంటే మనకు తగినంత, మనకెంత ఘాటు కావాలనేది తెలుస్తుంది కాబట్టి, మనకు తగినంత వేసుకుంటే చాలు. సో, కాజు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ అయితే నేనైతే ఒక పాన్ తీసుకున్నా. ఆ పాన్‌లో కొంచెం నూనె తీసుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు. సో, నేను నూనె చాలు అని అనుకోని నేనైతే నూనెతో చేసుకుంటున్నా. సో, దీంట్లో కొంచెం పోపు గింజలు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నయి. ముందుగా మనం తీసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్‌లో కాజు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం గోల్డిష్ కలర్‌లో అవొచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఇంగువ. ఇంగువ అయితే మెయిన్‌లీ చాలా చాలా మంచి స్మెల్ కోసము అండ్ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా కూడా ఇంగువ యూజ్ చేస్తారు. సో, నేను కూడా ఇంగువ అయితే దానికోసమే మెయిన్‌లీ ప్రిఫర్ చేస్తా. సో, ఇంగువ వేశాను. దాంతో పాటు మనం కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసేయాలి. సో, అది మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మంచిగా ఒక కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇంగువ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ దెన్ ఫైనల్లీ మనం కుక్ చేసిన కుక్కర్‌లో పొంగల్ ఉంటుంది కదా! ప్లెయిన్ పొంగల్. ఆ ప్లెయిన్ పొంగల్‌లో మనము ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసేసి ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడికించాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకేంటి మన కట్టె పొంగల్ రెడీ. మనం ప్రిపేర్ చేసిన కట్టె పొంగల్ మంచిగా సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకొని ఇంకా ఫైనల్ టచ్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అబ్బబ్బబ్బబ్బా! చాలా చాలా బావుంటుంది. తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. సో, మీరు కూడా ట్రై చేయండి.